రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తే ఎట్లున్నది? తెలంగాణ రాష్ట్రంలో మాది చెన్నూరు కాన్స్టిట్యున్సీ, చెన్నూరు మండలం, కృష్ణంపేట గ్రామం. నేను కూడా ఒక రైతునే. నాకు ఒక 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మాది భూమి గోదావరికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే అనుకుంటారో అందులో భాగంగా ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ పక్కనే దానికి ఆనుకొని ఒక 5-6 కిలోమీటర్ల పరిధిలో మా విలేజ్ ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ మా గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతుందో దాని ఆ కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసి నీళ్లు పైకి ఎత్తడం ద్వారా గోదావరిలో నీళ్లు సంవత్సర కాలం ఉండడం వల్ల మాకు నీటి మట్టం పెరిగి మాకున్నటువంటి బోగుల ద్వారా వాటర్ సౌకర్యం పెరిగి మంచిగుండే పంటలు కూడా పండేది. ఇప్పుడు కనీసం బోర్ స్టార్ట్ చేస్తే కనీసం ఒక 2-3 రోజులు ఆన్ చేసి నుంచినప్పటికి ఒక్క మడి కూడా నానని తడి అని పరిస్థితి ఉంది. చాలా పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మరియు ఇప్పుడు మోటార్లు అన్నావు, దాని తర్వాత పంప్ హౌస్లు అన్నావు, మరి ఆ మోటార్లు ఆన్ చేసి రైతులందరికీ నీళ్ళు ఇస్తే ఏమవుతుంది? 100% ఇవ్వచ్చు. ఇప్పుడు మా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతుందో దానికి మేము సమీపంలో ఒక 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో ఉండే విలేజ్ మాది. యూట్యూబ్లో కానీ అక్కడో ఇక్కడో చూసి దూరం నుంచి చూసి చెప్పే నాయకులకు రైతుల విషయం వేరే వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. మేము స్వయంగా మేము అక్కడ నుండి వెళ్ళడమే దగ్గర ప్రాజెక్టు దగ్గర నుంచి అటు ఇటు వైపు వెళుతాం. మాకు దగ్గరనే ఉంది ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు 100% పంపులు ఆన్ చేసి నీటిని పైకెత్తి తరలించి రైతులను ఆదుకొని రైతులను ఈ ఎల్నినో ప్రభావం నుంచి తప్పించి రైతులు పంట చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు పైన ఉన్నటువంటి తెలంగాణకేమో నీళ్లు లేవు అంటాడు, మరి కింద ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర ప్రాంతం ఉన్నదో చంద్రబాబు నాయుడు ఉన్నారో వాళ్ళకైతే మరి నీళ్లు పోతున్నాయి. మరి పైన మనకు నీళ్లు రాకుండా కిందున్న వాళ్ళకు నీళ్ళు ఎట్లా పోతున్నాయి అంటావు? ఈ నీళ్ళు ఎట్లా పోతున్నాయో మేము ఏం చెప్తాము? అక్కడ ఆయన గురువు, ఆయన శిష్యుడు ఈయన గురువు ఆయన. ఇక్కడ తెలంగాణలో ఉన్న రైతులు చచ్చిపోని వాళ్ళకు పంటలు పండని పండకపోని ఇక్కడ 2-3 సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. ఈ నీళ్ళని ఎత్తిపోస్తే పంటలు పండుతాయి. పంటలు పండాలంటే యూరియా కావాలి. ఆ యూరియా ఇవ్వడంలో ఆయన ఫెయిల్ అయిండు. ఆ పండిన పంటను కొనుగోలు చేస్తే మన బోనస్ ఇవ్వడంలో కానీ వడ్లను కొనుగోలు చేయడంలో కానీ ఆయన ఫెయిల్ అయిండు. ఈ ఇబ్బందులన్నిటికంటే రైతులు ఎవరు ఎక్కడైనా పోని ఆత్మహత్యలు చేసుకొని ఏ విధంగానైనా ఉండని మేము హ్యాపీగా ఉంటాం. మా గురుదక్షిణ కింద ఇక్కడ నీళ్లు మేము వదిలేస్తే అక్కడ ఆంధ్రాలో ఉన్న పట్టిసీమ ద్వారా వాళ్ళు పంపులు ఆన్ చేసుకొని వాళ్ళ ప్రాంతానికి తరలించుకొని అక్కడ రైతుల శ్రేయస్సు కోసం అక్కడ వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ ఉన్నటువంటి రైతుల పుట్టగొడుతుండు. ఇప్పుడు రైతులు ఇప్పుడు ఏదైతే రక్తం చల్లి పంటలు పండించుకొని రక్తం చల్లితే పంటలు పండితే అనే వాటిలో వినిపించింది, దాని గురించి సార్ ఇప్పుడు రక్తం ఎవరిది చల్లుడు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ప్రజలు అందరూ కలిసి ఓట్లేసి ఆయనను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నారు. మరి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి రైతుల రక్తం చల్లితే పొలాలకు నీళ్ళు వస్తాయా? లేకపోతే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నాయకులను రక్తం చల్లితే పంట పొలాలు పండుతాయా? ఆ విషయం ఆయనే గ్రహించాలి. ఇది మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కానీ ప్రజలు కానీ అందరూ గమనించుండ్రు. రక్తం చల్లుతేనే పంట పొలాలకు నీళ్ళు వస్తాయి, పంటలు పండుతాయనే అని ఒక గౌరవం నెత్తికి ఆయన ఇక్కడ లేవు, కళ్ళు నెత్తికెక్కి మీద చూస్తానే. అది దానికి బుద్ధి చెప్పడానికి రైతులు అందరూ ఏకంగా ఉన్నారు. దాని త్వరలోనే నిరూపిస్తారు. మరి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మంచిగా ఉండేదే రైతులు? 100% దాంట్లో డౌట్ ఏముందండి? గౌరవనీయులు కానీ పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రైతు బంధు సకాలంలో వచ్చినాయి. నీళ్లు ఉన్నాయి, యూరియాకి ఇబ్బంది లేదు, పంట సరిగా కొన్నాడు, రైతు బంధు టైంకి వచ్చింది. ప్రతి విషయంలో కేసీఆర్ రైతు పక్షాన ఉండి ఇన్ టైంలో కరోనా వచ్చిన టైంలో కూడా అప్పుడు కూడా కొద్ది అటో ఇటో అవుతుందో మరి రైతు బంధు పరిస్థితి ఏందని ప్రజలు అనుకున్నప్పటికీ ఇన్ టైంలో రైతులను ఆదుకున్న నాయకుడు, గొప్ప నాయకుడు. ఈ రాష్ట్రానికి ఏదైనా రైతు పక్షాన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది కేసీఆర్ గారే 100%. ఇది కేసీఆర్ వచ్చిన ప్రతి ఒక్క కిట్లు ఇచ్చిండు, పుట్టిన వాళ్ళకు హాస్పిటల్లో ఏమంటారు కదా, పుట్టినప్పుడు అన్నీ వచ్చినాయి. వాళ్ళకు డబ్బులు రైతు చచ్చిపోయినా ఇమ్మీడియట్ 15 రోజులలో అని 5 లక్షలు కూడా ఇచ్చేసి. కానీ వీడు ఏది ఇస్తాడు? ఏమి ఇస్తలేడు. ఎందుకు? అన్ని ఇచ్చినట్ట కదా రైతులకు. చెప్పుకునే పేపర్ మందకి, ఆ పేపర్కి ఇచ్చుకునేదానికే చెప్పుడు, కానీ ఏం లేదు. మీడియా వాళ్ళకి చెప్పుకునేదానికే రైతు నమ్మాలి అని టీవీలలో చూడాలి.
నన్ను చూడాలి అని పెట్టుకుంటాను కానీ ఏం లేదు. అంటే ఇప్పుడు రైతులకు రైతు బీమా కానీ రైతు రుణమాఫీ కానీ రైతు ఏదైతే బోనస్ ఉన్నదో మరి పండించిన పంటను అన్ని కొన్నాడు అని చెప్పి వాడు తెలిసి అంత ముందు ఇచ్చిండు, మరి ఈడేం చేసి ఇచ్చిండా? కేసీఆర్ అది ఇచ్చే వీడేం చేయకపోయి మరి ఎట్లా గెలిచి ఏం చేస్తలేడు. ఏదంటే ఏ పని కూడా చేస్తలేడు అసలు. ఒక బస్సు పెట్టి తిరుగు అని ఇచ్చినట్టే కానీ ఏం లేదు. మా అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు పోయి ఏం చేస్తారు పని? అడిగి పోయి ఏం చేస్తారు? మోస్తారా? మనకు బత్తాల కాడికి పోతే ఆడు అమలు రాకుండా 4 బత్తాలు గుంజుకొని లోపల వేసుకొని వస్తుంది. అప్పుడు ఇప్పుడు వాళ్ళు మోస్తారా? ఆడవాళ్ళు మోస్తారా? దేనికి ఇచ్చినట్టు? యూరియా గురించి ఏమని మాట్లాడుతున్నారు? ఊరియా అసలు దొరుకుతాం లేదు, లేదాట. ఊరియా తెత్తలేడు. మరి మునుపు ఎట్లా దొరికింది, ఇప్పుడు ఎట్లా దొరికింది? ఇప్పుడు యాప్లలో యాపులలో పెట్టితే గట్ల పెడతాడా ముఖ్యమంత్రి? గట్ల పెడతాడా? కరెంట్ ఏది మరి? ఎప్పుడు ట్రిప్ లేదు. అప్పుడు ఎందుకు కాదు, ఇప్పుడు ఎందుకు అని చెప్పి మరి మరి 24 గంటలు అంటాడు. ఈ ట్రిప్పులు ఎందుకైనా కాదు. అప్పుడు ట్రిప్పులు మోటార్లు కాలిపోయినాయి, మళ్ళీ కాలేదానికే మోపైనాయి కానీ ఏం లేదు. మళ్ళీ కాలేదానికి మోపైతాను. ఎప్పుడు ఎందుకు పోతాండి? ఇంత మంచిగా పోలు ఎత్తాను, అందరిని పెడతాను, మొత్తం రిపేర్ చేపిస్తాను, ఊర్లూళ్ళకి వేస్తాను. ఏది మరి కరెంట్ ఎందుకు పోతాను? ట్రిప్ ఎందుకు అవుతుంది? చెట్లు కొట్టిపిస్తాను మంచిగా అందరూ చూపెడతాడు. మరి కొట్టి మళ్ళీ లైన్లు ఎందుకు పోతాను? లైన్లు ఎందుకు పోతాను? మరి ఇప్పుడు పంటలు సరిగ్గా పండిస్తాను, అమ్ముకుంటాను, అంత తప్పేది కరెంట్. ఇప్పుడు మరి రైతుల పంటలకు ఏం పంటలు పండుతున్నాయి? ఇంకా మునుపటి కాలం వస్తుంది. మునుపు కరెంట్ కానీ వండుకుంటున్నాం బయల కాడ అన్నట్టు. ఇప్పుడు కానీ ట్రిప్ అయినా కదా అటే పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఏమన్నా అంటే పాములు తేళ్ళు కుడతాయి. ఇక వచ్చిన వాళ్ళే ఇక అంత ఈడుకుంటే వరకు ఎంతమంది వస్తారో, ఇంకా రైతులు ఏమవుతుందో వాడు చేయాలి. మరి ఏంది మరి రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి భాష ఎట్లున్నది? మన తెలంగాణ భాష కాదు అది. ఏ భాష అంటారో దాన్ని కానీ తెలియదు. ఇక దాని అంతా కలిసి మాటలు రైతుల పంటల మీద రక్తం చల్లితే పంటలు పడతాయి, విద్యార్థులు ఇంటిని తాగండి. ఎండ్రీలు తాగాలని వస్తా తాగుతారు ఎవరన్నా? అప్పుడు ఎండ్రీలు తాగు అని ఒకటి అడిగిందా? ఉద్యోగాలు ఇస్తే మీరు మంచిగా బతుకుంటే నేను అత్తే అనుకునే చెప్పిండు స్విచ్. ఇవాళ చేస్తాండి ఆ పనులు తెచ్చి ఏం పని చేస్తలేదు. ఆ ఉద్యోగాలు లేక కూడా ఎంత మంది విద్యార్థులు చచ్చిపోతారు. తెలియదా అందరికీ? ఆయనకు తెలియదా? నిరుద్యోగం ఏడిస్తాడు, ఏది లేదు. అది అన్నీ నమ్మిచ్చి మోసం చేసి గెలిచిండు, హామీలు ఇచ్చిండు. అందరూ ఆశ ఉంటే అందరు నమ్మిరు అనికేసిండు. ఇక ఇయ్యరు. 2037 వరకు లేదు. ఇప్పుడు ఉంటుంది చాలు. ఇప్పుడే అప్పులు దొరుకుతలేవు, ఏది దొరుకుతలేవు. నాకు ఎవరు నమ్ముతలేడు అంటే దొంగ ఎట్లా నమ్ముతారు? నువ్వు మంచి పనులు చేస్తే బయట వాళ్ళు కూడా అప్పులు ఇస్తారు. నువ్వు మంచి పనులు చేస్తే కేసీఆర్ మంచి పనులు చేసిండు కాబట్టి అప్పులు ఇచ్చారు. చేపుకున్నాడు. మరి కరోనాలో కూడా ఎట్లా ఇచ్చిండు డబ్బులు? ఎట్లా మందులు వచ్చినాయి? మీరు ఇప్పుడు ఏదైనా కరోనా వచ్చిందా? అప్పుడు కరోనాలో కొట్టిన డబ్బులు అన్నీ వచ్చినాయి. మరి ఆయనకి ఎందుకు ఇచ్చిండ్రు? అది మంచోడైతే ఇచ్చిండు. సరేనే. నీకు మరి ఎవరు ముఖ్యమంత్రి మళ్ళీ అయితే బాగుంటుంది అనుకుంటా? మళ్ళా కేసీఆర్ రావాలి, అప్పుడు చక్కగా అవుతుంది. కాళేశ్వరం రిపేర్ అవుతుంది. వీళ్ళు చేస్తారో చేయరు. 4 స్తంభాలు పెడతాయి, అవి పెట్టుకోమా? మనమే కట్టుకోకటి కూలిపోతుంది. దాన్ని కట్టుకుంటలేమా? మళ్ళీ గట్లా చేయాలి కానీ అది పోయింది, అది రాజకీయం చేసుకుంటా మనం అది గెలిపియద్దు అని మా మీద పడితే ఏమవుతుందండి? అందరు బతకాలని చూడాలి ఒక ముఖ్యమంత్రి అంటే. కూలీడు కూడా పని లేదు ఇప్పుడు. కూలీడు కూడా పని లేదు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గట్ల ఎందుకు చేస్తాడు? సరే తెలుసుకోని చెప్పు. ఆటో డ్రైవర్కి లేదు, జీప్ డ్రైవర్కి లేదు, ఓన్లీ ఆర్టీసీ ఫ్రీ పెట్టిండు. అది ఒకటి 40 పని. ఇవ్వని కూడా పని లేదు. ఖచ్చితంగా అయినా కావాలనుకుంటే చేస్తే మంచిగా ఉంటే ప్రతి ఒక్కరు అన్నం తింటారు. చేయలేదనుకో మళ్ళీసారి ఇంకోసారి రాడు. ఎందుకు గిట్లా ఇవన్నీ చేస్తున్నాడు? మరి దేనికి? ఏం చేసిండు? గ్యాస్ ఫ్రీ అన్నాడు. ఇప్పుడు ఎంత అయింది? రేట్ ఎంత అయింది తెలుసు కదా మీకు? బస్ ఫ్రీ పెట్టిండు. దానికి ఏమొచ్చింది? ఏం రాలేదు కదా. డీజిల్ రేట్ పెరిగింది. ఇప్పుడు దేనికి వచ్చింది అది? డీజిల్ ఎందుకు పెరిగింది? పెంచాడు. ప్రతి ఒక్క కూరని కడుపుకుంటారు కదా. ప్రతి ఒక్క కూరని కడుపుకుంటుంది. మరి రైతులు మంచిగా ఉన్నారా? రైతులు మంచి లేరు. వ్యవసాయం చేసుకోవాలంటే వర్షం లేదు. అంతకుముందు ఉన్నప్పుడు వర్షం. నాకు ఒక ఎకరం ఉంది. నేను ఇప్పుడు పొలం చేసుకోవాలి. నాకు 4 పిల్లలు. నేను బతకాలంటే ఇప్పుడు నేను ఎట్లా? ఇది నడిచింది చేసేది డ్రైవరు. చేద్దామంటే ఇప్పుడు డ్యూటీ లేదు. అని ఇప్పుడు మీ పిల్లలకు మరి వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తాము, ఉద్యోగం ఇస్తామన్నారు కదా? ఏది లేదు.
ఆడపిల్ల కూడా 20 మన 2,500 ఇస్తాడా వేసిండా? ఇప్పటికి కూడా నాకు ఆడపిల్ల ఉంది, ఎందుకు ఎత్తలేడు మరి? నాకేం వెరకది. అది ఆయన వాడు ఇప్పుడు అలౌడ్ చేసినప్పుడు నువ్వు చేసే పని నువ్వు చేయాలి, అవునా కదా? నేనని కాదు, అంతకుముందు ఉన్నది చేసి ఆయన చేసిండా 24 కరెంట్ ఇచ్చాడు. ఇంట్లో కరెంట్ లేకుండా పొలాలు మేము పెట్టిపోయినామా పొలం అండి. ఇప్పుడు వాళ్ళ పొలం అంటే కరెంట్ లేదు. మరి ఎవరి పరిపాలన మంచిగుండే? అంతకుముందు ఆయన పరిపాలన మంచిది. అయినంటే ఎవరు? కేసీఆర్. కాంగ్రెస్ అంటేనే దగ, కాంగ్రెస్ అంటేనే మోసం. ఆయన రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు అనేటివి, ఆ రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు అన్నీ జూటా మాటలు అవన్నీ. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్, ఇది పక్కా నెంబర్ 1. కానీ రేవంత్ రెడ్డి 420 అంటే 420 హామీలు ఇచ్చింది. హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, అవునా కాదా? అయితే ఇప్పుడు అడ్డం పొడుగు మాట్లాడి గద్దెలెక్కినోడు ఆయన అవగాహన ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఆయన అడ్డం పొడుగు మాట్లాడి గద్దెలెక్కిన మహానుభావుడు. ప్రజల పాలన పక్కకు పెట్టి గాలికి వదిలేసి ఇది దొంగల పాలన లేకపోతే ఇది ప్రజాపాలన అనేది మాకేం అర్థం కాకూడదు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికే గమనిస్తుంది. రాబోయే రోజులలో మీకు ఏ బుద్ధి చెప్పాలనో గా బుద్ధి ప్రజలే చెప్తారు, అది మాత్రం పక్కా. ఇప్పుడు మరి వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మరి బస్సు పథకం కానీ లేదంటే ఇప్పుడు 400 రూపాయలకి గ్యాస్ గీసి ఇస్తానని చెప్పారు కదనే. 400 రూపాయల గ్యాస్ పెట్టి అట్టి ఉట్టి మాటలే. ఇంకోటి ఒక బస్సు మాత్రం కనబడుతుంది, ఆ బస్సు ఎవరో పెట్టిండు, వాళ్ళు కూడా పొట్టుపొట్టు తిడతారు. కానీ మరి అట్లాంటిది ఏనాడు కూడా రేవంత్ రెడ్డి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పటి వరకు కూడా ఆయన నెరవేర్చిన హామీలు ఒక్కటి కూడా లేవు. మరి ఊరియో కోసం మీరు పోకుండా బుక్ చేస్తే డైరెక్ట్ ఇంటికి వచ్చేటట్టు చేసిండట కదా ఎవరు? రేవంత్ రెడ్డి. ఏం చేసిండు? ఆపులలో పెట్టిండు కదా. ఆపులనా? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రజలకు అందరికీ అర్థమైతలేదా రేవంత్ రెడ్డి చేసే పాలన? అర్థమైతలేదా? రేపు రాబోయే రోజులలో నీకు తగిన గుణపాఠం చెప్పడానికి రెడీ ఉన్నారు, కర్రగాల్సిన ముందు చుట్టూ ఆతవేయడానికి కూడా రెడీ ఉన్నారు. మరి ఇది ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన, ఇంద్రమ్మ ఇల్లు పాలన కాదు, ఇది అవతార పాలన, ప్రజల పాలన కాదు. ఇది ప్రజల పాలన అయితే ప్రజలు సంతోషంగా ఉండాలనుకుంటే ఏ వర్గం ఉన్నదో ఒకసారి చెప్పమాను, ఏ వర్గం ఉన్నదో. ప్రజాపాలన అన్నాడు కదా, ప్రజాపాలన ఏ వర్గం కూడా సంతోషంగా ఉన్నదో ఒకసారి చెప్పమాను ఆయన. మరి ఇంకోటి రైతులకు సంబంధించి అందరి భూములు ఎండిపోతున్నాయి, మరి పంటలు చక్కగా లేవు, మరి నీళ్లు లేవని ఏడుస్తున్నారట, నిజమేనా? నిజమే. ఈ రేవంత్ రెడ్డి పాలన చూసి దుఃఖపడన్నా ఏడువన్నా పొలాలను మొత్తం లేకుండా ఆ కథం చేయాలన్నా అనేది ఇక అయిన పాలన జరిగేది. ఇప్పుడు అయిన పాలన ఏది కూడా ఏ వర్గం కూడా సంతోషంగా లేదనేది మేము మనస్ఫూర్తిగా చెప్తాం. ఇంకొకటి ఏంటంటే 2037 వరకు ఆయననే ముఖ్యమంత్రి ఉంటా, నన్ను ఎవరు దించలేరు, నన్ను రైతులు నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారని అన్నాడు. అంటాడు కదా, అంటాడు. అయితే నన్ను 2034 దాకా నేనే ఉంటాను అంటాను కదా. సరే చూద్దాం, నీ భామ అదిగా, దానికి నీ భామ, నీ కళ అది కాదు. ఎప్పటిదప్పుడే మీకు ఏం చేయాలనో ఆ పని ఇప్పటి వరకే తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీవు 2034 దాకా ఉంటావా, లేకపోతే 2034 ముందే పోతావా, లేకపోతే ఇప్పుడు నీ పాలన పూర్తి అయిపోయేదాకా ఉంటావా అనేది కూడా నమ్మకం లేదు. ఇప్పుడు రైతులకు మరి పంటలకు మసాలాలు దొరుకుతాయా? ఏంటి మందుబత్తాలు ఎవడిస్తాడు? మందుబత్తాలు ఎవడు కుడతలేడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పాలన కదా, కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పాలన, కాంగ్రెస్ అంటేనే మోసం, దగ. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇట్లా లేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు పక్కా అందరికీ అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఏ వర్గం కూడా సంతోషం లేదు. సరేనే, నీకు ఎవరి పరిపాలన నచ్చింది? మరి ఎవరు మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయితే బాగుంటది? ఈ రేవంత్ రెడ్డి మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయింది అనుకో, ఇక ఏది కూడా లేదు, మొత్తం పుస్తలు అమ్ముకొని పోవాలి. మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఖచ్చితంగా అన్ని వర్గాలు మంచిగా ఉంటాయి. కేసీఆర్ సార్ మంచిగా చేసిండా రేవంత్ రెడ్డి? కేసీఆర్. మరి ఇప్పుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు? ఏం చేసినా రైతులను కోసం పెట్టండి. ఎందుకు రైతులు మంచిగానే ఉన్నారట కదా? మంచిగా ఉన్నాడు, చిన్నోడు ఉంటాడు. చిన్నోడు ఎట్లుంటాడు? చిన్నోడు బాగుంటాడు. మరి రైతులకు అన్ని రైతు బీమా అందిందట, రైతు భరోసా అందిందట. అందరికి అంది, అందరికి అందింది. ఎవరికి అందింది? నీకు అందిందా? నాకు గుంట పూలే, నాకు లేనోనికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చింది, ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఇయ్యలే.
మరి ఇప్పుడు గుంట భూమి లేదు కదా, మరి మీ గుంట భూమి లేని వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మా కేసీఆర్ 2,000 ఇచ్చిండు ఆయన గెలిచిన వాళ్ళే మన కుల్లనే ఉంటుంది ఇక్కడికేనా దాశ ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలే మరి? ఇయ్యలే ఇస్తానన్నాడు ఏది అది ఇస్తానన్నాడు 2,500 ఒంటి రూపాయలకి ఇస్తానన్నాడు ఏది 4,000 పింఛన్ ఇస్తానన్నాడు ఏది మరి ఇచ్చిండా రైతు బంధు గాని రైతులకు గాని కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తున్నదా? ఓ మంచిగా కాకపోతే మంచిగా ఆ? ఏది లేదు మంచిగా చేస్తాడా? ఏది లేదు. ఏమైందమ్మా మరి? ఏది మాకేమన్నా భర్తలు చచ్చిపోతే ఓ పింఛన్లా ఏమన్నానా ఏది లేదు పొట్టుక సత్తాన్నాం పొట్టుక సత్తాన్నాం ఏమి లేదు. మరి వర్షాలు పడక నీళ్లు లేక బాగా ఇబ్బందులు పడతారు కదా? వర్షాలు లేవు మాకు కూలి పనులు లేవు ఈ భోజనానికే కట్ట ఉన్నది ఎట్లా బతుకుడని కొట్టుకుంటాను. మరి రేవంత్ రెడ్డి గురించి చెప్తే ఏమని చెప్తావమ్మా? ఏం చెప్తాం మాకేం పెడతాడు అని చెప్తాం అడుగుతాం. ఏమన్నా మంచి పనులు చేస్తాడా అమ్మ? ఓ అన్ని మంచి పనులే బాగా ఒక్కొక్కరికి మోపెడు బువ్వ పెడతాడు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతాండ్రు ఉన్నోళ్ళకి బువ్వ లేదు పోయిన వాళ్ళు పోతాను అంతే. మరి మంచిగానే చేస్తున్నారట పేదలకు మీలాంటి ముసలోళ్ళకు మంచిగా పింఛన్లు గించన్లు. పేదలకు లేదు మాకు భర్తలు చచ్చిపోతే వరకు మాకు పింఛన్ లేదు ఏది లేదు మేము కొట్టుకుంటాం అయ్యా. అంటే మీకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తా అన్నాడు. ఏది లేదు 4,000 లేదు 2,000 లేదు ఏది లేదు మా భర్త చచ్చిపోయిన మేము ఇప్పుడు కొట్టుకుంటాను ఏం చేయంటాం. భూమి జాగా ఇట్లా ఉన్నదా అమ్మ? మరి మీకు పింఛన్ అయితే రావాలి కదా మరి 4,000. మరి మాకు పింఛన్ మేము కొట్టుకున్నా కానీ మాకు ఎవరు పట్టించుకోవట్లేదు మాకు. ఎందుకు ఇస్తలేడు? ఇస్తా అని చెప్పిండు కదా. చెప్పిండు కానీ ఏది ఎవరు పట్టుకోవాలి ఎవరు పట్టించుకోవాలి మాకు కూడా ఎవరు పట్టించుకుంటలేరు మాకు ఏది లేదు మాకు. మేము భోజనానికి బతుకుడు మాకు కట్ట ఉన్నది ఇప్పుడు మేము ఎట్లా బతుకుడో ఏం కథ మాకు భూమి లేదు ఏందమ్మా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ ప్రభుత్వం మంచుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు? మంచిగా చేస్తలేడు సారు చేస్తలేడు. ఎందుకమ్మా గట్లంటావు? రైతు బంధు చక్కగా ఇత్తలేడు పింఛన్లు చక్కగా ఇత్తలేడు ఏది లేదు. యూరియా ఇస్తానట కదా మంచిగా. ఏమిటికి ఇచ్చిండు ఏది ఇయ్యలే ఏం చేయలే. రైతు బీమా ఇయ్యలేదా? రైతు బీమా ఏమో ఇక నాకు తెలియదు కానీ రుణమాఫీ చేసిండు ఒక్కరికి చేసిండు ఒక్కరికి చేయలే అట్లా. ఎందుకమ్మా గట్ల చేస్తాడు మరి ఏమో మరి మాకే వెరక అడిగేటోళ్ళు ఎవరు లేరు కదా అట్లా చేస్తాడు అట్లా. మరి మునుపు కేసీఆర్ సార్ మంచిగా చేసిండా? మంచిగా చేసిండు కేసీఆర్. కేసీఆర్. మరి ఈయనకేమైందమ్మా? ఏమో ఏమైందో మరి కేసీఆర్ మంచిగా చేసిండు. మరి ఈయన బస్సు ఫ్రీగా పెట్టిండు కదా మరి మీకు మంచి జరిగినట్టే కదా. ఏమిటికి అవి పెట్టేందుకు పెట్టకేందుకు అవి ఎందుకు వేస్ట్ పిరి ఎందుకు పెట్టుడు ఎప్పుడన్నా ఒకసారి పోయేటోళ్ళకు ఏం లాభం ఉన్నది చెప్పు ఏం లేదు. పింఛన్లు ఇస్తే బతుకుతారు లేని వాళ్ళు చెప్పు. ఏదైతే నలుగురు లక్షపేట కాన్స్టిట్యున్సీలో లక్షపేట టౌన్లో నలుగురు అభాగ్యులు రైతులు చనిపోయినలో కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఇక్కడికి వచ్చిన దాఖలు లేవు. ఇది సిగ్గుసేటు. ఏదైతే మా కేటీఆర్ గారు తెలివంగానే పెద్దలు మా మాజీ శాసనసభ్యుడు దివాకర్ రావు గారు ఏదైతే యువ నాయకులు విజిత్రావు గారు జీవన్ రెడ్డి గారు రోడ్డుపై రైతుల వెంబడి ఉండి ధర్నా చేస్తే సబ్ కలెక్టర్ గారు వచ్చి 50 లక్షలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు 50 లక్షల రూపాయలు శాంక్షన్ కొరకు లేటర్ చూడని పంపని ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైతే కేటీఆర్ గారు ఈరోజు వారి అందరూ ఎవరైతే నలుగురు ఉన్నారో 20 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించడం జరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కూడా ఈ రోజు వరకు ఎక్కడ ప్రకటించిన దాఖలేదు. ఇక్కడ ఉన్న శాసనసభ్యులు అనుకోండి కేటీఆర్ గారు ఏదైతే స్పందించినా కానీ ఏదో నోటి మాటకు అక్కడ హైదరాబాద్ నుంచి ఏదో అనౌన్స్ చేయడం జరిగింది తప్ప ఇక్కడికి వచ్చి రైతులను ఆదుకునే ఏదో దమ్ము ధైర్యం ఇక్కడున్న ప్రేమ్ సాగర్ రావు గారికి కానీ అక్కడున్న ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఎవరికి లేదు. రైతులను మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే రైతులను ఆదుకునే ప్రభుత్వం ఉందంటే అది కేటీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. కిలోలు కటింగ్ పెట్టిండు ఇప్పుడు మొన్న
లేదు 5 కిలోలు కటింగ్ పెట్టిండు సార్. ఒక్కొక్క లారీకి 5 కిలోలు కటింగ్ పెట్టిండు. ఒక్క సంచికి 5 కిలోలు కటింగ్. ఒక్కొక్క రైతుకు 13,000 14,000 రూపాయలు కటింగ్ పెట్టిండు. మీ రైతులందరూ మంచిగానే ఉన్నారట కదా మరి ప్రజాపాలనలో? ఎవరు మంచిగా లేరు, ఎక్కడ మంచిగా లేరు. ఆయనను యూరియా బస్తాల గురించి లైన్ మీద లైన్ కడతాను యూరియా బస్తాల కోసము. కేటీఆర్ వస్తా ఎంత చల్లగా ఉన్నా చూడు, వర్షం ఎట్లా పడుతున్నా చూడు. ఆయన వస్తాడు అంటేనే వర్షం పడుతుంది. ఇంతకుముందు రేవంత్ రెడ్డి అంటే వర్షం లేదు, ఒక సినుకు సుగా పడలేదు. కాళేశ్వరం నీళ్ళు అందరికి అందిస్తాడట, అందరికి మంచి చేస్తాడు, నువ్వు గిట్లా అంటావు? సినుకు పడలేదు. కాళేశ్వరం నీళ్ళ కోసం మొన్న మీటింగ్ పెడితే కేటీఆర్ వస్తే మమ్మల్ని అద్దుకొని అటు తప్పుడు ఇటు తప్పుడు పోలీసు వాళ్ళు ఆడికి పోనిచ్చు లేదు. ఇప్పుడు ఈ కేటీఆర్ వస్తాడు అనగానే నిన్ననే వర్షం స్టార్ట్ అయింది చూడిగో. మరి వర్షం పడుతుందా లేదా? నిన్ననే వర్షం స్టార్ట్ అయింది. మరి చల్లటి వార్త అంటేనే కేటీఆర్ అయిపోయిందా? మరి ఎందుకే ఇప్పుడు కన్యపల్లి పంప్ హౌస్ కానీ కాళేశ్వరం కానీ మరి పంపులు ఆన్ చేస్తే జనాలందరికి నీళ్ళు వస్తాయి కదా, ఎందుకు ఆన్ చేస్తలేదు? ఆయన రక్తం చల్లుతాడట. కేసీఆర్ కు మంచి పేరు వస్తుంది అని దాన్ని ఇచ్చేస్తాడు. కానీ వచ్చే పేరు పోదే. కేసీఆర్కి ఎప్పుడైనా మంచి పేరే ఉంటుంది, కానీ చెడు పేరు ఎన్ని చేసినా చెడు పేరు కేసీఆర్ రాదు. మరి గంత మంచి పరిపాలన చేసిండు కేసీఆర్. నెంబర్ 1 పరిపాలన చేసిండు. ఇప్పటిసుగా నెంబర్ 1 పరిపాలన చేసిండు. ఇవన్నీ వద్దు. ఆయన ఇస్తాననే రుణమాఫీ ఒక మనిషికి 2 లక్షలు అన్నాడు. అయ్యో ఒక ఇంటికి 2 లక్షలు మాఫీ చేయమను. ఇప్పటికి 2 లక్షలు మాఫీ చేయమను. ఇక కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానన్నాడు. ఇస్తానంటూ ఇప్పుడు ఎక్కడైనా గుట్టని తెచ్చి పెట్టినా కానీ ఆ బంగారం ఆయనతో కాదు. సర్వం ఆయనకు ఉన్న ఆస్తులు మొత్తం అమ్మినా కానీ తులం బంగారం ఇచ్చుడు ఆయనతో కాదు. మరి రైతులు పండించినటువంటి ప్రతి ఇత్తు ప్రతి గింజను రేవంత్ రెడ్డి కొన్నాడట. 80% మొత్తం పంటలన్నీ కొనేసినాము. ఇంకా అట్లా పైసలు ఇంకా రాకుండా సత్తాను ఒకరు బోనసులు సన్నపాట్లకు బోనసులు అన్నాడు. ఆ బోనసులు లేవు, ఎవ్వి లేవు. ఇంకా ఒక్కొక్కరు ఆ పైసల కోసం తిరిగి సత్తాను. ఎంఆర్ఓను, బ్యాంకుల పొంటి ఎంఆర్ఓను, ఎంపీటీఓను వీళ్ళని అడిగి తిరిగి సత్తాను ఇంకా సుగా. అంటే ఇప్పుడు పైసలు లేవు, మరి నన్ను దొంగ లెక్క చూస్తారు, మరి పైసలు ఇచ్చే గతే లేదు. ఢిల్లీకి పోతుంటే ఎవరో చెప్పులు ఎత్తుకపోయి దొంగ లెక్క చూస్తారని చెప్పిండు. తెచ్చిండు. ఇప్పుడు దొంగ కాకుండా ఏడి అవన్నీ వేస్ట్ కథలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్డ్ కాక ఫెయిల్డ్. మరి ఎవరత్తే మంచిగుంటదే? మళ్ళీ ఒకసారి ఎవరత్తే మంచి? మళ్ళీ కేసీఆర్ అత్తనే నెంబర్ 1 ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ అత్తనే ఇవన్నీ మంచిగా జరుగుతాయి. ఎప్పటికి వర్షాలు పడతాయి. ఈ రేవంత్ రెడ్డి ఉంటే ముందుకు ఆయనతో వర్షం సుఖపడది. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మరి కేసీఆర్ ఏమన్నా మంచి పనులు చేసినా? అన్ని మంచి పనులు చేసిండు. ఆయన చేసిన మంచి పనులల్లా ఈయన ఈసం కాదు తోకసుగా లేదు. మరి ఈసం కాదు తోకలేదంటారు, మరి ఎందుకు నాకు గెలిపించిర్రే? ఇక అది ఎట్రేసిండ్రో మోసపోయిన ప్రజలు. హామీలు అన్ని 24 హామీలు ఇచ్చిన మళ్ళీ చేత్తడు కావచ్చు అని మోసపోయిన ప్రజలు ఎడ్డోళ్ళు. ఇప్పుడు బాధపడతారు, అప్పుడు మోసపోయిన ఇప్పుడు గోసపడతారు. నేనేమంటా అంటే అప్పటికిప్పటికి తేడా చూసుకుంటే చాలా తెలంగాణ మొత్తం రాష్ట్రంలో బాగా దిగజారిపోయింది. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన చేయబట్టి ఇప్పటికీ గవర్నమెంట్ లేదేమో కానీ ప్రజల గుండెల్లో ఇప్పటికీ కేసీఆరే ఉన్నాడు. రానున్న ఎలక్షన్లో తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్కు మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్కే పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఏ రంగంలో చూసుకున్న రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరూ అందరూ సారు కోసమే చూస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్లు ఇప్పటికిప్పుడు పెట్టినా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ సీఎంని చేయడానికి అందరూ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు ఒక రైతు కదా? మరి రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వము మంచిగా చేసిందట. రైతులు పండించినటువంటి పంటను సకాలంలో కొన్నదట. బోనస్ కూడా మంచిగా బరాబరే ఇచ్చిందట. మరి ఏందే, నిజమా అబద్ధమా? అన్న చెప్పుకుంటే ఇక ఏదో అవుతుంది, కానీ ఆయన చేసింది ఒక్క పని మంచిగా లేదు. రైతులకు ఎప్పుడైనా కానీ పచ్చి మోసం దగ. ఏమి చేసిండు? రైతుకు రుణమాఫీ చేస్తానన్నాడు. ఎవరికి చేసిండు? ఒక్క ఊరికి రండి, ఏ నియోజకవర్గం అనగా పోదాం. ఎవరికైనా సకాలంలో చేసిండు అంటే మేము దేనికైనా రెడీ ఉంటాం. ఆయన చేసిన పనులన్నీ దగ, వేస్ట్ పనులు. నువ్వు ఒక్కనివే అట్లా అంటాను. బయట జనాలు అయితే ఇది రైతు రాజ్యము, రేవంత్ అన్న మాకు బ్రహ్మాండంగా చేసిండు, బ్రహ్మాండంగా అన్ని ఇస్తున్నాడు అని చెప్తారే. రైతు పంట మన ఆయుడు గుణంగానే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ప్రతి సెల్ ఫోన్ టింగ్ టింగ్ టంగ్ అని మోగేది రైతు బంధు. ఇప్పటికీ 1 ఎకరానికి వేసుడు సప్లేకుండు, 1 ఎకరానికి వేసుడు సప్లేకుండు. అంతే తప్ప వాడు చెప్పింది గొప్పలు, చేసేటి అంత శూన్యమే. చేసేటి అంత ఏం లేదు. అంతా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దగా చేసిండు తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు మరి రైతులకు సకాలంలో రైతు పండించినటువంటి పంటలను కొనడా లేదా?
కొనేం లాభం, కొన్నాడు కొనేం లాభం, కొంటే ఇప్పుడు సంచి గంటకి ఒక బస్తాకు 5 కిలోలు 6 కిలోల చొప్పున కొన్నాడు, కట్ చేసిండు, కొనేం లాభం మా కొన్నాడు. ఏడు వాంగ ఓ 2 నెలలకు 3 నెలల కాడ ఏడు వాంగ మా కొన్నాడు, కొన్ని లాభం ఏముంటుంది. ఒక బస్తా గంటకి 4 కిలోలు 5 కిలోలు 6 కిలోలు ఇట్లా కట్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఎక్కడ చూసినా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు కానీ తప్ప ఏం సంతోషంగా లేరు. మర్ర కేసీఆర్ సార్ వస్తేనే మళ్ళా ఈ తెలంగాణ అనేది ఒక తెలివి వస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది రైతులు కళ్ళల కాన్నే కన్ను మూసినట్టు తెలిసిందే, మరి నిజంగానే జీవిడిచిరట అన్న రైతులు కొంతమంది పంటలు కొనలేదని కళ్ళల కాన్నే జీవిడిచి పెట్టిరట. అవునా? నిజమన్నా? నిజము. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ సార్ వచ్చేది కూడా గందికే వస్తున్నాడు కదా, కేటీఆర్ సార్ వస్తున్నాడు కూడా గందికే వస్తున్నాడు కదా వాళ్ళను ఓదార్చడానికి. ఏం లేదు, రైతు ప్రతి కుప్పలగానే ప్రాణం విడిచిన రోజులు ఉన్నాయి. మరి అట్లా పానం విడిచినా కూడా ఈ సర్కార్ వచ్చి ఏం పట్టించుకోలేదు, వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు, వాళ్ళకి ఒక రూపాయి 1 ఎంపీ కూడా ఇంక వరకు ఇవ్వలేదు వాళ్ళకి.